సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తోన్న కూటమి ప్రభుత్వం సోమశిల స్వర్ణముఖి కాలువ పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. 675 కోట్లకు పాలనాపరమైన ఆమోదం ఇవ్వడంతో పాటు ఈ నెలలో టెండర్లు పిలవనుంది. కొన్నేళ్లుగా మూలన పడిన ఎస్ఎస్ కెనాల్ పనుల పూర్తికి నిధులు కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో సోమశిల స్వర్ణముఖి కాలువ పనులు చేపట్టారు. శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలను సోమశిల ప్రాజెక్టులో నిల్వ చేసి అక్కడ్నుంచి కండలేరు, పూండి జలాశయాలకు తరలించాలనేది లక్ష్యం. వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 70,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ పనులు చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని రాపూరు అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేకపోవడంతో ఎస్ఎస్ కాలువ నిర్మాణాల డిజైన్ మార్చారు. కండలేరు, పూండి కాలువ 34.1 కిలోమీటర్ వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 3 కిలోమీటర్ల మేర పైప్లైన్ల ద్వారా ఆల్తూరుపాడు జలాశయానికి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో సరికొత్త డిజైన్లతో ఎస్ఎస్ కెనాల్ పనులను ప్రారంభించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 25% కంటే తక్కువ పనులు జరిగిన నిర్మాణాలను రద్దు చేసింది. ఆ జాబితాలో ఎస్ఎస్ కెనాల్ పనులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఎస్ఎస్ కెనాల్ పనులు తిరిగి పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టింది. భూసేకరణ సమస్యలను పరిష్కరించింది. ఆల్తూరుపాడు జలాశయం నుంచి మేర్లపాక జలాశయానికి నీటిని తరలించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వెంకటగిరి నియోజకవర్గంలో 2 మండలాలు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఉన్న సాగునీటి చెరువులను ఎస్ఎస్ కెనాల్ ద్వారా నింపనున్నారు. సాగునీటి చెరువులతో పాటు మేర్లపాక, ఆల్తూరుపాడు జలాశయాలకు కృష్ణా జలాలను నింపడం ద్వారా నేరుగా 1000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం పెరగనుంది. సోమశిల స్వర్ణముఖి లాస్ట్ ప్రభుత్వంలో ఎటువంటి పనులు దీని మీద జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కెనాల్ ఇప్పుడు బడ్జెట్లో అమౌంట్ కేటాయిస్తున్నారు. త్వరలో పనులు స్టార్ట్ అవుతాయని రైతాంగం అంతా కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఈ కాలువ వల్ల మా మండలంలో, ఏర్పేడు మండలంలో పంగూరు, చింతలపాళెం ఈ చెరువులన్నింటి పెద్దవి చేసి రిజర్వాయర్లుగా పెట్టారు. ఇటుపక్క మేర్లపాక ఈ రిజర్వాయర్లు వాటర్ వల్ల, ఈ చెరువుల వల్ల చుట్టుపక్కల దాదాపు 20,000 ఎకరాలకి దీనివల్ల రైతులకి మంచి ఉపయోగం కలుగుతుంది. సోమశిల స్వర్ణముఖి రిజర్వాయర్ కూడా పనులను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు. మొదటి పంట మాత్రం రైతులు పండించుకుంటున్నారు. ఈ సోమశిల గాన పూర్తిగా అయితే రెండో పంట కూడా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా రైతులు పండించుకొని దగ్గర ఎకరాకు 40,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకుంటారని తెలియజేస్తున్నాం. ఈ సోమశిల డ్యాము వల్ల చాలా మంది రైతులు అభివృద్ధి చెందుతారు. త్వరలో పూర్తి కావాలనేసి మేమందరం రైతులందరూ కోరుకుంటూ చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది పూర్తయితే తిరుమలకి పైప్ లైన్ పోతుంది. ఇది పూర్తయితే ఆ పైప్ లైన్ పూర్తయిందంటే రైతులు, చుట్టుపక్కల రైతులు నీళ్ళ సమస్యలు లేకుండా చాలా అభివృద్ధి చెందుతారు. ఈ సోమశిల ప్రాజెక్టు గాన వస్తే గాన మా మేర్లపాక చెరువు నీటి సాగుబడి ఎక్కువ ఉంటుంది. 3 కార్లు పంట పడే అవకాశం ఉంది. ఈ చెరువు కింద దాదాపు 2,000 ఎకరాల చెరుకు చాలా ఉన్నాయి. ఇట్లా రైతులు బాగుపడతారు. దీని కింద ఉన్న చెరువులు ఇట్లా తొన్నమనాడు కావచ్చు, అట్లా ఊరందూరు కావచ్చు, కాళాసి చెరువులు కావచ్చు, 3-4 చెరువులు ఉన్నాయి దీని కింద ఉన్నాయి. ఆ నీళ్లు కూడా వచ్చి ఆ పక్క చుట్టుపక్కల రైతులు కూడా బాగా బాగుపడతారు అనుకుంటున్నాము. దీని వీలైన త్వరగా కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఎస్ఎల్సీ కెనాల్ కూడా బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి మేర్లపాక చెరువు వరకు తీసుకొచ్చి మేర్లపాక లిఫ్ట్ కూడా పని జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసి మల్లెమడుగు రిజర్వాయర్కి నీళ్లు నింపాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము. దీనివలన తిరుపతి డిస్ట్రిక్టు మరియు చిత్తూరు జిల్లాకు నీటి వనరులు సమకూరుస్తాయి. సోమశిల స్వర్ణముఖి కాలువ పనులు పూర్తయితే అటు తిరుపతి, ఇటు చిత్తూరు జిల్లాల సాగు, తాగునీటి సమస్య తీరనుండగా కొత్తగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు సరిపడా నీరు అందనుంది.